నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా సాంగ్ వచ్చింది. అలాగే న్యాచురల్ స్టార్ నాని నటించిన ప్యారడైజ్ సినిమా నుంచి ఆయా షేర్ సాంగ్ వచ్చింది. ఈ రెండింటిలో ఏ సాంగ్ బాగుంది, ఏ సాంగ్ని పైచే అయిందంటే కంప్లీట్గా నానిదే పైచే అయిందని చెప్పొచ్చు. అలా ఇలా కాదు, వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా ఏకంగా స్టార్ రేస్లోకి ఎంటర్ అయిపోయాడు నాని. అంటే టైర్ 1 రేస్లోకి ఎంటర్ అయిపోయాడు. ఆ స్టైలు, ఆ స్వాగు, ఆ డ్యాన్సు, ఆ కొరియోగ్రఫీ, ఆ బీజిఎం ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ ప్యారడైజ్ సినిమా పైన ట్రేడ్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఇలా క్యాస్టింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. అంటే కంటెంట్తో సంబంధం లేకుండా డే 1 రికార్డ్స్ మాత్రం పగిలిపోతాయి, ఇది మాత్రం కన్ఫర్మ్. అయితే ఈ ప్యారడైజ్ సినిమాతో నాని ఖచ్చితంగా టైర్ 1 రేస్లోకి ఎంటర్ అయిపోవాలి. అంటే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళ పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చుని అర్హత సంపాదించుకోవాలి. లేదంటే రవితేజ లాగా మిగిలిపోతాడు. ఆఫ్టర్ విక్రమార్కుడు, కిక్కు సినిమాల తర్వాత రవితేజ సినిమాల లైనప్ సరిగ్గా ఉండుంటే ఈ రోజున రవితేజ కూడా స్టార్ హీరో రేస్లో ఉండుండేవాడు. కానీ తన స్క్రిప్ట్ సెలెక్షన్ సరిగ్గా లేకనో, లేదంటే ఏ సినిమాలు తీసిన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో చూస్తారులే అన్న ధీమానో, లేదంటే మంచి ఫామ్లో ఉండగానే 10 రూపాయలు వెనకేసుకుందామన్న కక్కుడుతో తెలియదు కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో రవితేజ ఆడియన్స్ పైన దాడికి దిగాడు. కట్ చేస్తే మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా సరే, పాజిటివ్ రివ్యూలు పడినా సరే, కనీసం టైర్ 3 హీరోల రేంజ్లో కూడా కలెక్షన్స్ రాబట్టలేక చతికిల పడ్డాడు రవితేజ. ప్రజెంట్ చూసుకుంటే నాని కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. హిట్ 3 సినిమాతో స్టార్ హీరో రేస్లోకి ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో ఖచ్చితంగా స్టార్ రేస్లోకి ఎంటర్ అవ్వాలి, లేదంటే చాలా కష్టం. ప్రజెంట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఆరా సాంగ్ని నాని ఆయా షేర్ సాంగ్తో అయితే తొక్కి నార తీశాడని చెప్పాలి. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఉన్న ఆరా సాంగ్ అయితే లిరిక్స్ వరస్ట్ అంటే చాలా వరస్ట్గా ఉన్నాయి. స్టార్ హీరోకి భజన చేయొచ్చు, కానీ మరి ఇంత క్రింజ్గానా? ఈ మాత్రం దానికి ఎంత బిల్డప్ ఇచ్చారో. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబో నుంచి వస్తున్న సాంగ్ అయినా సరే, పెద్ద ఈవెంట్ పెట్టి మెడలు గోక్కున్నా సరే, ఆడియన్స్ కాదు కదా, కనీసం ఫ్యాన్స్ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే చాలా గట్టిగానే పడ్డాయని చెప్పాలి. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఆరా సాంగ్కి 24 అవర్స్లో 150K లైక్స్ వస్తే, దాన్ని నాని నటించిన ఆయా షేర్ సాంగ్ అయితే కేవలం గంటలోనే ఆ 150K లైక్స్ని క్రాస్ చేసి రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. వ్యూస్ ఎలాగైనా రాబట్టుకోవచ్చు, కానీ లైక్స్ పైనే ఆ సినిమా పైన బజ్ ఉందా లేదా, సినిమా పైన హైప్ ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకి 24 అవర్స్లోనే 48 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెప్పేసి బాగా డబ్బా కొట్టుకున్నారు. కట్ చేస్తే ఆ సినిమా 100 కోట్లకి పైగా బొక్క పెట్టింది. సో అలా ఉంటుందన్నమాట. సో లైక్స్ని బట్టి సినిమా పైన హైప్ ఉందా లేదా అని ఇట్టే చెప్పేయచ్చు. మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన కంటే నాని నటించిన ప్యారడైజ్ సినిమా పైనే ఆడియన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని ఇట్టే తెలిసిపోతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి దిల్ రాజుతో బాలయ్యతో దిల్ రాజు. నటసింహం నందమూరి బాలకృష్ణతో ఒక్క సినిమా అయినా సరే చేయాలని ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఆరాట పడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు దిల్ రాజు. బాలయ్య నటించిన ఎన్నో సినిమాలని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశాడైనా. బాలయ్య నటించిన 100వ సినిమా అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా దిల్ రాజే. అయితే ఆ సినిమాకి పాజిటివ్ రివ్యూలు పడ్డాయి. సినిమా కూడా సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతున్నప్పుడు ఆ సినిమాకి థియేటర్లు తీసేసి శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమాకైతే థియేటర్లు ఇచ్చాడు దిల్ రాజు. సో ఇది చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాకి బాగా ప్లస్ అయింది. అలా ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి పాజిటివ్ రివ్యూలు పడినా, సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నా థియేటర్లకి గండి కొట్టడంతో కలెక్షన్స్కి బొక్క పడింది. అప్పటి నుంచి బాలయ్యకి దిల్ రాజుకి మధ్య బాగా గ్యాప్ వచ్చింది. మరి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలనుకుంటున్నాడో, లేదంటే బాలయ్య మంచి ఫామ్లో ఉన్నాడో, ఆయనకు మంచి డిమాండ్ ఉంది, మంచి మార్కెట్ ఉంది కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకోవాలని అనుకుంటున్నాడో తెలియదు. కానీ దిల్ రాజు బాలయ్యతో సినిమా చేయాలని బాగా ఉబలాట పడుతున్నాడు. నందమూరి పెద్ద ఎన్టీఆర్ వారసుడు బాలయ్యతో సినిమా చేశానన్న సంతృప్తి నాకు ఉంటుంది ఆయనతో సినిమా చేస్తే అని బహిరంగంగానే చెప్పుకుంటూ వస్తున్నాడు దిల్ రాజు. మరి బాలయ్య కూడా దానికి కరుణించి గతం మర్చిపోయి ఆయన కూడా ఒక అవకాశం అయితే ఇచ్చాడు. మొత్తానికి దిల్ రాజు బాలయ్యల కాంపోలో ఒక సినిమా అయితే రాబోతుంది. మొత్తానికైతే బాలయ్య కరుణించడం, దానికి దిల్ రాజు సంతోషపడడం అంతా ఓకే అయిపోయింది. ఇక డైరెక్టర్గా మలయాళ డైరెక్టర్ అయిన హనీఫ్ ఆడోని పేరైతే వినిపించింది. ఆయన ఎవరంటే మార్కో మూవీ తీసిన డైరెక్టరు. ఆయన కూడా ఒక పవర్ఫుల్ స్టోరీ చెప్పడం, దానికి బాలయ్య ఓకే చెప్పడం అంతా జరిగిపోయింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇక సడన్గా ఈ సీన్లోకి బింబిసారా డైరెక్టర్ అయిన వశిష్ఠ ఎంటర్ అయ్యాడు. ఈయన ఎవరంటే డైరెక్టర్గా కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇస్తే బింబిసారా 2 సినిమా తీయకుండా ఆయనకి నామాలు పెట్టి చిరంజీవితో విశ్వంబర తీసిన డైరెక్టర్ ఈయన. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఆయన స్టోరీ చెప్పడం, దానికి బాలయ్య ఓకే చెప్పడం అంతా ఓకే అయిపోయింది.
అయితే అది ఏ జనర్ అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మొత్తానికైతే ఇప్పుడు బాలకృష్ణ గోపిచంద్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గోపిచంద్ మల్లేని సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు చూసుకుంటే వశిష్ఠ విశ్వంబర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు దీన్ని వదిలించుకుందామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. మరి అది ఎప్పుడు అవుతుందో మనకైతే తెలీదు. సో అలా చూసుకుంటే ఇప్పుడు విశ్వంబర సినిమా రేపు జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో చేస్తున్న బాలయ్య సినిమా దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే రేపు జూన్లో కానీ జూలైలో కానీ వశిష్ఠ బాలయ్యల సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ మధ్యలో హరీష్ శంకర్ పేరు కూడా వినిపించింది. అయితే దానికంటే ముందు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హిట్ అవ్వాలి. అది హిట్ అయ్యేలా కనిపించట్లేదు. కాబట్టి ఇక హరీష్ శంకర్ బాలయ్య కాంబో లేనట్టే. మరి బాలయ్య, దిల్రాజు, వశిష్ఠ వీళ్ళ కాంబో గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ పైన నాని నటించిన ప్యారడైజ్ సినిమా పైచేయి సాధించడం పైన మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.